ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం. పేస్ట్రీ. ఇది కేకుతో కాదండి, బ్రెడ్తో చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. దీనికోసం ముందు నేను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దాన్ని 2 స్పూన్స్ షుగర్ వేసి, అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి దీన్ని మనం బీట్ చేసుకుందాము. మన ఫ్లఫీగా రావాలి, స్టిఫ్గా ఉండాలి క్రీము. మనం బీటర్తోని బ్లెండ్ చేసుకుందాము. బీటర్ లేని వాళ్ళు చేతితో కూడా హ్యాండ్ బ్లెండర్తో చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనము కేక్ చేసి అది పెట్టకంటే బ్రెడ్తో ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు. దీనికోసం వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ మన ఇష్టమైంది తీసుకోవచ్చు. నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్రీమ్ను బాగా బీట్ చేసుకుందాము. స్టిఫ్గా ఉండాలండి. ఇలా పైకి బ్లెండర్ లేపి చూస్తే మనకు స్టిఫ్గా ఉండాలి. చూసారా, ఇలా బీట్ చేసుకోవాలి. చూసారా, చాలా స్టిఫ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము డార్క్ చాక్లెట్ తీసుకున్నాం కదా, దాన్ని మెల్ట్ చేసుకోవడానికి చాక్లెట్ కలర్ క్రీమ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా డార్క్ చాక్లెట్ తీసుకొని మనం డబుల్ బాయిలర్ మెథడ్లో దీన్ని మనం కరిగించుకుందాము. 1 గ్లాస్ నీళ్ళు పోసి డబుల్ బాయిలర్ పద్ధతిలో మనం దీన్ని కరిగించుకుందాం, మెల్ట్ చేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ చాక్లెట్ ఉంటుంది. దాన్ని మనం క్రీమ్లో కలపడానికి కలర్ కావాలి కాబట్టి 1 స్పూన్ పాలు వేస్తే కరిగిపోతుంది. మొత్తం ఇలా చేస్తే లిక్విడ్గా ఫామ్ అయిపోతుంది. చూసారా, ఇలా కరిగింది. ఇప్పుడు మనం దీన్ని స్పూన్లో తీసుకొని దాన్ని క్రీమ్లో వేసుకుంటే మనకు చాక్లెట్ కలర్ క్రీమ్ తయారైపోతుంది. మనం వైట్గా చేయడం లేదు, పేస్ట్రీ చాక్లెట్ కలర్లో చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని చాక్లెట్గా చేసుకుందాము. ఇప్పుడు క్రీమ్లో 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా ఒక వైట్ క్రీమ్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము, అది డెకరేషన్ కోసము. ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం డార్క్ చాక్లెట్ వేసేసి, లిక్విడ్గా కావాల్సిన అవసరం లేదు, మనం ఎలా క్రీమ్లో కలుపుతాం కాబట్టి దాన్ని మనం వైట్ క్రీమ్లో వేసుకొని దాన్ని కలర్గా చేసుకుందాం, చాక్లెట్ కలర్లో. ఇలా మిక్స్ చేసుకుంటే అంత చాక్లెట్ అయిపోతుంది, మళ్ళీ బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వాటితో మనము చూసారా, చాక్లెట్ కలర్ అయింది. ఇప్పుడు మనం పేస్ట్రీని రెడీ చేసుకుందాము. బాగా ఎండగా ఉంటే క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కాసేపు. ఇప్పుడు మనం షుగర్ పౌడర్లో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మనం బ్రెడ్ తడుపుకోవాలి కాబట్టి మనము షుగర్ వాటర్ చేసుకుందాం, షుగర్ సిరప్. ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాన్ని షుగర్ మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసేద్దాం. మనకి బ్రౌన్ పార్ట్ అవసరం లేదు, ఓన్లీ మనకు తెల్లటి బ్రెడ్డే కావాలి కాబట్టి చుట్టూ ఉన్నదాన్ని తీసేసుకుందాం. ఇలా మొత్తం బ్రెడ్ అన్నీ చుట్టూ తీసేసుకొని మనం వైట్ బ్రెడ్ కావాలి కాబట్టి మనం తీసుకుందాం. మొత్తం బ్రెడ్స్ మనము ఒక 10 బ్రెడ్ వరకు తీసుకున్నాను. ఆ బ్రెడ్లన్నీ ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసి మనం రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ బోర్డు తీసుకొని దాని మీద కొద్దిగా క్రీమ్ పెట్టి మనము బ్రెడ్ కదలకుండా దాన్ని అరేంజ్ చేసుకుందాము. ఇలా చూసారా, మనకి ఏ నచ్చిన షేప్ అయినా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా 4 బ్రెడ్లు పెట్టి కింద దాన్ని బేస్గా చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు కేక్ రెడీగా లేనప్పుడు ఇలా బ్రెడ్తో మనం పేస్ట్రీ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, దాన్ని బ్రష్తో బ్రెడ్ని మనం తడి చేసుకుందాము, సోక్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చాలా నీళ్లు పెట్టేసుకొని ఎక్కువగా అంటే మరీ విరిగిపోయేటట్టు కాకుండా బ్రెడ్ మామూలుగా తడుపుకోవాలి. బ్రెడ్ సాఫ్ట్గా అయిపోతుంది ఇలా చేయడం వల్ల. ఉట్టి నీళ్ళు పెడితే టేస్ట్గా ఉండదు, షుగర్ సిరప్ నీళ్ళు పెట్టాలి. ఇప్పుడు మనం చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకుందాం, దీనిపైన పరిచేసుకుందాము. ఇలా స్పాచులా ఉంటే పర్వాలేదు, లేకపోతే స్పూన్తో కూడా మనం పెట్టేసుకోవచ్చు. బ్రెడ్ కదలకుండా దాన్ని మొత్తం ఒక బేస్గా జాగ్రత్తగా అది మనం పెట్టేసుకుందాము.
చూసారా ఇలా పరిచేసుకోవాలి. మొత్తం బ్రెడ్ అంతా మనం క్రీమ్ సమానంగా సర్దుకోవాలి. ఎక్కడ బ్రెడ్ కనపడకుండా మొత్తం క్రీమ్తోని మనం పరిచేసుకొని సమానంగా దాన్ని కేక్ షేప్లో దాన్ని రెడీ చేసుకోవాలి. చూసారా ఇలా మొత్తం సమానంగా అంతా బ్రెడ్ని దానికి జాయింట్ చేసేసి 4 పీసులు పెట్టాం కదా, మొత్తము ఒకటే టైప్లో వచ్చేస్తుంది అన్నమాట ఇలా పెట్టడం వల్ల. ఇప్పుడు దీన్ని మనం పైనాపిల్ సిరప్ వేసుకుందాం. మన దగ్గర ఏ సిరప్ ఉంటే ఆ సిరప్ వేసుకోవచ్చు. ఒకవేళ పైనాపిల్ సిరప్ లేకపోతే పైనాపిల్ను మిక్సీలో వేసుకుంటే మనకి ఇలా పైనాపిల్ సిరప్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్ అదే టైప్లో మనము మొత్తం ఎలా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టామో అలాగే మళ్ళీ 4 బ్రెడ్లను పెట్టి మళ్ళీ షుగర్ సిరప్తో సోక్ చేసుకొని తడుపుకొని మళ్ళీ క్రీమ్ అంటించి ఇలా 3 లేయర్లు చేయాలి. అప్పుడు మనకు కేక్ హైట్ అయిపోతుంది. చూసారా షుగర్ సిరప్తో ఇలా తడుపుకోవాలి. తడుపుకోవడం వల్ల బ్రెడ్ అంతా కేక్ లాగా తయారవుతుంది. మళ్ళీ మనకు షుగర్ అయిపోతే మళ్ళీ వేసుకొని నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా బ్రెడ్ అంతా తడుపుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది. కట్ చేస్తున్నప్పుడు తినడానికి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది, కేక్ టైప్లో ఉంటుంది. చూసారా ఇలా చేసేసుకొని మళ్ళీ సేమ్ అలాగే క్రీమ్ పెట్టేసుకొని ఇలా క్రీమ్ గట్టిగా ఉండాలండి. ఒకవేళ పల్సగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 5 మినిట్స్ గట్టిగా అయిపోతుంది. చూసారా ఇలా సమానంగా మొత్తం సర్దేసేయాలి, బ్రెడ్ ఎక్కడ కనపడకుండా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి క్రీమ్ ఒకటి రెడీ చేసుకుంటే. మనకి ఇష్టమున్న ఫ్లేవర్ చేసుకోవచ్చు. నేను పైనాపిల్ వేస్తున్నాను, స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు, మ్యాంగో వేసుకోవచ్చు. మనకు సిరప్స్ దొరుకుతాయి ఏ షాప్లో అయినా. చూసారా ఇలా మొత్తం కేక్ టైప్లోనే కనిపిస్తుంది కదా మీకు, బ్రెడ్ అనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఇది పైనాపిల్ సిరప్ వేసుకుందాము. లోపల మనం తింటుంటే పైనాపిల్ తగులుతూ చాలా బాగుంటుంది పేస్ట్రీ. ఇప్పుడు మనం మళ్ళీ బ్రెడ్ని అలాగే పెట్టేసుకొని లాస్ట్ లేయర్ మనకి ఎంత హైట్ కావాలంటే అన్ని బ్రెడ్లు పెట్టేసుకుంటే అంత హైట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ 3 లేయర్లుగా పెట్టాను. 12 బ్రెడ్స్ పట్టినాయి. మళ్ళీ షుగర్ సిరప్తో మనం బ్రెడ్ని తడుపుకుందాము. బ్రెడ్ ఎక్కడ కూడా గట్టిగా ఉండకుండా తడుపుకోవాలి బాగా. చూసారా ఇలా బ్రెడ్ అంతా తడిపేసుకొని సేమ్ మళ్ళీ అలాగే క్రీమ్ సిరప్ వేసుకోవాలి. చూసారా ఇప్పుడు మళ్ళీ మనం క్రీమ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు లాస్ట్ లేయర్ అన్నమాట ఇది. క్రీమ్ మొత్తం దాని మీద పరిచేసుకొని మొత్తం బ్రెడ్ కదలకుండా మొత్తం దాన్ని క్రీమ్తో కవర్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఉన్న క్రీమ్ అంతా దానికి పెట్టేసుకుందాము. పైపింగ్ బ్యాగ్లో కూడా వేసుకొని మనము పెట్టుకోవచ్చు దీన్ని, ఎలా వీలైతే అలా. చూసారా ఇలా మొత్తం క్రీమ్ అంతా మనం చేసుకున్న క్రీమ్ అంతా దీని మీద పరిచేసేయాలి. ఇలా చుట్టూ కూడా చూసారా కేక్ లాగానే కనపడుతుంది కదా. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. కేక్ బేక్ అయ్యే అవసరం కూడా లేదు. బ్రెడ్ తెచ్చుకొని మనం ఇలా పేస్ట్రీ తయారు చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు ఏమైనా చిన్నపిల్లల పార్టీ ఉన్నా అప్పటిదప్పుడు మనం ఇలా పేస్ట్రీ తయారు చేసుకోవచ్చు. చూసారా ఒకవేళ కేక్ బర్త్డేకి కూడా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు కేక్ లాగా. ఇప్పుడున్న క్రీమ్ అంతా అప్లై చేసుకొని మనము దాన్ని
రెడీ చేసుకుందాం మొత్తం. చూసారా, ఇలా పెట్టేసేయాలి. కేక్ లాగానే కనపడుతుంది కదా. దీన్ని ఇంకా డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు మొత్తం కేక్ అంతా ఇలాగే అప్లై చేసి కేక్ క్రీమ్ అంతా మనము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు అది గట్టి పడిపోతుంది. ఇంకా మనకు డెకరేషన్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పెడితే క్రీమ్ ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారా, మొత్తం కేక్ టైప్లోనే ఉంది కదా. బ్రెడ్ అంటే ఎవరు నమ్మరు. చూసారా, ఇలా బ్రెడ్తో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ ఎక్కడ కనపడకుండా మనం కవర్ చేసేయాలి క్రీమ్ అంతా. దాన్ని మొత్తం స్మూత్గా చేసుకోవాలి. చూసారా, ఇలా కొద్దిగా ఇక్కడే టైం పడుతుంది మనకి. కొద్దిగా నిదానంగా మొత్తం సర్దేసుకొని దాన్ని స్పాచులతోని మొత్తం ఈవెన్గా పరిచేసుకోవాలి. చూసారా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా తినడానికి. ఇంకా దీన్ని డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టవచ్చు. ఒక అర్ధ గంటలో మనకు రెడీ అయిపోతుంది కేక్ పేస్ట్రీ. ఇలా మొత్తం క్రీమ్ అంతా దాని మీద పరిచేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత మనం డెకరేషన్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. బ్రెడ్ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది. ఇంట్లో క్రీమ్ ఉంటే మనం పాల మీగడలతో కూడా క్రీమ్ చేసుకోవచ్చు. ముందు అది కూడా వేస్తాను వీడియో. ఇప్పుడు మనం 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత మనం డార్క్ చాక్లెట్ ఇలా గ్రేట్ చేసుకోవాలండి. కొబ్బరి గీరే దానితోనే చేసి దాని మీద పరిచేసేయాలి అంత పౌడర్ని, అది చాక్లెట్ పౌడర్ని. మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మనం దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ క్రీమ్ తీసి పెట్టాం కదా, దాన్ని పైపింగ్ బ్యాగ్లో స్టార్ నోజిల్ వేసి దాన్ని మనం ఇలా డెకరేషన్ చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా ఏం డిజైన్ లేకున్నా ఇలా మనము స్టార్ నోజిల్ పెట్టేస్తే అది అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను వైట్ క్రీమ్ కాబట్టి చాలా హార్డ్గా అయింది అది. మనకు అప్పుడు డిజైన్ బాగా వస్తుంది, లేకపోతే మెల్ట్ అయిపోయి అంతా కరిగిపోతుంది దాని మీద వేస్తుంటే. ఆ బౌల్ నేను తీసిపెట్టిన బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి స్టిప్గా అయింది. మనకి ఎట్లా డిజైన్ ఉంటే అట్లా వేసుకోవచ్చు, మనకి ఇష్టమైన డిజైన్. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ వేశాను డిజైన్. ఇప్పుడు మనం వీటి మీద స్ట్రాబెర్రీస్, టూటీ ఫ్రూటీ పెట్టుకుందాము. చెర్రీస్ ఏవైనా మనకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు. నేను చెర్రీస్ పెడుతున్నాను. చెర్రీస్ పెట్టడం వల్ల ఇంకా చాలా బాగా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇలా సగం చేసుకొని పెట్టుకోవచ్చు, ఒకటి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇష్టమైన రీతిలో మనకి ఎలా ఐడియా వస్తే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికి ఎక్కువ స్టవ్ మీద పెట్టి చేసే అవసరం లేదు. మనం ఒక చాక్లెట్ కరిగించుకోవడానికి స్టవ్ మీద పెట్టాము. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉన్నదనేది. చూసారా, ఎంత టెంప్టింగ్గా, ఎంత బాగుందో. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మనం ఎక్కడ బయటపై తెచ్చుకోకుండా ఇక్కడే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, మనము షుగర్ సిరప్లో సోక్ చేసాం కాబట్టి బ్రెడ్ని చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూసారా పేస్ట్రీ ఎంత బాగుందో.
మీరు కూడా నచ్చితే దీన్ని తయారు చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. చూసారు ఎంత బాగుందో? మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.